1000 1500. అరే ఈ నోట్ ఎందుకు ఇట్లుంది? గాంధీ తాత ఉన్నాడా? ఒరిజినల్. అబ్బా లెక్క తప్పింది. మళ్ళా మొదటి నుంచి లెక్క పెట్టాలి. 1000 1500 2. ఏంది ఏంది నీ పైసలు నీకు ఇచ్చేయాలా? ఏ ఆగు, లెక్క పెట్టినాక ఇస్తా. అబ్బా చూడు, మాట్లాడించిన నేను లెక్క తప్పిపోయినా. 1000 1500 2000 2000. అమ్మో ఇక ఇట్లా కాదు కానీ మీరు వార్త ఏంట్రన్న, వార్త అయిపోయేలోపు నేనే లెక్క పెడితే ఎన్ని ఉన్నాయో. లచ్చిందేవిని చూడబుద్దయినోళ్ళు చక్కగా యాదాద్రి కొండ్రి. ఆడ కొండ మీద సకలం ముక్లం పెట్టుకొని కూసున్నది. ఏమన్నా ఆమ్దానొస్తుందా గుట్టకు? ఏడాదిలా 75 కోట్లు ఎన్కేసిండు నరసన్న. గుల్ల ఏ గల్ల పెట్ట చూసినా గల్లు గల్లుమంటుందట. ఈ 2 ఏండ్ల బట్టి భక్తులు కురిపిస్తున్న కాసుల వర్షంలా గుట్ట తడిసి ముద్దయితుందట. మొన్నటి బ్రహ్మోత్సవాల పేరు మీదనే 1.5 కోటి దాకా కట్నాలు చదివిచ్చిండ్రట భక్తులు. బుట్టలల్లా నోట్ల కట్టలు పోసుకొని లెక్క పెట్టిండ్రు గుడి కమిటోళ్ళు. ఏటికవ్వే ఏరు చేసి మిషన్లతో ఏంచి కట్టలు కట్టి గోడలు లెక్క వేర్చిండ్రు. చిల్లర చిక్కలు పంట బస్తాలు నిండినాయి. బంగారి ముక్కు పుడకలు, గాజులు, వెండి వస్తువులు కూడా షాన్నే వచ్చినాయి. ఇంత పైకం ఎన్నడు రాకపోయే వరకు ఆఫీసర్లే పరిశాన్ అవుతుండ్రట. అంటే మన సీఎం సార్ గుత్తకు పట్టిన కాంచెల్లి మొత్తం ఆలతే మారిపోయిందన్నట్టు. 7 కొండల ఎంకన్నని మించేటట్టు గుడిని కడుతున్నారు కదా. ఇక ఇప్పుడున్న గుడిని మల్లోపారి కండ్ల నిండా చూద్దామని దినం మస్తు మంది భక్తులు వస్తుండ్రు. మరి ఇప్పుడే నరసన్న ఆమ్దానికి గిట్లుంటే ఇక రేపు గుడి మొత్తం కట్టినాక మెట్రో రైలు బండి చాలైనాక ఇంకో 20 గల్ల పెట్టెలు పెట్టాల్సి వస్తుంది కావచ్చు.